ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారా? మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీ నిమిత్తము అనుదినము కూడా నా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా నిమిత్తం కూడా మీ ప్రార్థనలో అనుదినము కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజున చిన్న ప్రార్థన చేసుకుని ఈ రోజున దేవుని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించి నీ మేలుతో నింపండి. ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైతే ప్రభువా ఏ ఇబ్బందులు గుండా, ఏ సమస్యలు గుండా, ఏ కన్నీటి గుండా వెళ్తున్నారో ప్రతి వారి కన్నీటిని తుడిచివేసి ఆనంద బాష్పాలుగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను. నీ మేలుతో నింపండి, నీ కృపను వారికి అనుగ్రహించండి. కొద్ది నిమిషాలు నీ మాటలు మాట్లాడుచుండగా ప్రభువా, నీ మాటల ద్వారా ప్రభువా మీ బిడ్డలతో స్వయంగా మీరే మాట్లాడి వారికి కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారాన్ని ఇదిగో తండ్రి దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసు నామమును అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరొకసారి అందరికీ ప్రైజ్ లార్డ్. కొద్ది నిమిషాలు ఈరోజున దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనము. విజ్ఞానము గల మనుష్యులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. దేవుడు అంటున్నాడు, విజ్ఞానము కలిగిన మనుష్యులారా ఒకసారి నా మాట ఆలకించండి. ఏంటి ఆ మాట అంటే, దేవుడు అన్యాయము చేయుట అసంభవము. ఈ రోజున చాలామంది జీవితాల్లో న్యాయము అనేది లేదు. న్యాయం కోసం ఎంతోమంది పోరాటం చేస్తున్నారు. కానీ సమాజంలో ప్రస్తుతము న్యాయానికి బదులు అన్యాయమే ఏలుబడి చేస్తుంది. ఎక్కడ చూసినా న్యాయం అనేది లేదు. మనుషులలో లేదు న్యాయము. కోర్టులను ఆశ్రయిస్తే కోర్టుల్లో న్యాయం లేదు. లాయర్ల దగ్గర న్యాయం లేదు. పోలీసు అధికారుల దగ్గర న్యాయం లేదు. పెద్దల దగ్గర న్యాయము లేదు. ఎవరి దగ్గర కూడా న్యాయము అనేది కనిపించినటువంటి దుస్థితిలోకి నాటి సమాజము వెళ్ళిపోయారు. అన్యాయాన్ని న్యాయముగా మార్చి లంచాలకు మరిగి ఎంతోమంది ఏం చేస్తున్నారంటే న్యాయాన్ని అన్యాయంగా మారుస్తున్నారు. అన్యాయపు తీర్పులు తీరుస్తున్నారు. అంతే అంటున్నాడు, విజ్ఞానము కలిగిన మనుషులారన్న మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. మనిషి అయితే తోటి మనిషికి అన్యాయం చేస్తాడేమో కానీ దేవుడు మాత్రము అన్యాయం చేయడం అనేది అసంభవము. ఆయన ఎవరికి కూడా అన్యాయం చేసేవాడు కాదు. ఈ రోజున మనుషుల యొక్క న్యాయం కోసం అడిగి, మనుషుల దగ్గర న్యాయం కోసం, తీర్పు కోసం అడిగి, వారు తీర్పులు సరైనవి లేని కారణం చేత విస్తుపోయి నిరాశ నిస్పృహలో ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మనుషుల దగ్గరికి కాదు నువ్వు వెళ్ళు. మనుషుల దగ్గరికి వెళ్ళకు న్యాయం కోసం. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని పాదాల దగ్గర నువ్వు న్యాయం అడుగు. ఏ విషయంలో నువ్వు అన్యాయంగా తీర్పు తీర్చబడుతున్నావో, ఈరోజున ఎంతోమంది వారి హృదయాల్లో వేదనలు వెళ్ళగక్కుకోలేక అన్యాయంగా తీర్పు తీర్చబడి, చేసిన మంచైనా వాళ్ళు చెడు చేశారు అని ఎదుటివాడి మీద మనము చెడు నింద మోపుతున్నా, నింద మోపిన వాడే ఎవరైతే నింద వేయబడ్డాడో వాడే రైట్ అంటున్నారు. తప్పు చేసిన వాడిదే న్యాయం. తప్పు చేయకుండా నింద వేస్తాడు చూసావా, ఆడు అన్యాయం చేశాడు అంటున్నారు. లోకము సమాజం అలాగ అయిపోయింది, రివర్స్ అయిపోయింది. మంచిని చెడుగా, చెడును మంచిగా ప్రోపగాండా చేస్తూ మంచి వాళ్ళకి రోజులు కాదంటున్నారు చూసారా, అది వాస్తవం. మంచికి రోజులు కాదు. కానీ మనుషులైతే అలాగ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు అన్యాయము చేయుట అసంభవము. దేవుడు అన్యాయం చేయడు. ఈ రోజున అన్యాయంగా నీ మీద తీర్పు తీర్చి నిన్ను బాధ పెడుతున్నారా ఎవరైనా, దేవుడికి అప్పగించు. దేవుడు తీర్పు తీరుస్తాడు. మనుషుల తీర్పు వ్యర్థము, దేవునికి అప్పగించుకో. దేవుడు తీర్పు తీర్చాడంటే దేవుని తీర్పు న్యాయమైనది. మనుషులు శిక్ష విధిస్తే ఆ శిక్ష కొంతకాలమే. ఈ లోకంలో జడ్జి తీర్పు తీర్చి 14 ఏళ్ళు యావజ్జీవ కారాగార శిక్ష వేస్తాడు, లేకపోతే ఉరి శిక్ష వేస్తాడు. కానీ అవి తాత్కాలికమే. కానీ దేవుడు తీర్పు తీర్చి నీకు వ్యతిరేకంగా ఉన్న వారిని తీర్పు తీర్చి నరకంలో వేసాడంటే అది తాత్కాలికమైన నరకం కాదు, అది నిత్యము కూడా ఉండేది మంటలు. నిత్యము యుగయుగములు కూడా ఆ అగ్నిగుండంలో ఉండవలసిందే. కాబట్టి ఈరోజు నీకు ఎవరైనా అన్యాయం చేశారా, వాళ్ళని దేవునికి అప్పగించు.
నువ్వు దేవునికి అప్పగించి చూడు, దేవుడు నీ శత్రువును నీ కళ్ళ ఎదుటే నాశనం అయ్యేలా చేస్తాడు. కనుక దేవుడికి అవకాశం ఇద్దాం. ఉగ్రతకు చోటేయుడి పగ తీర్చుకుంటూ నా పని అన్నాడు. అన్యాయంగా నీ మీదకి ఎవరు వచ్చినా దేవునికి అవకాశం ఇవ్వు, దేవునికి ఛాన్స్ ఇవ్వు, దేవుడికి చెప్పు, దేవుడే నీ పక్షాన యుద్ధం చేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఈ మాటల ద్వారా మిమ్మల్ని అందరిని కూడా నేను హెచ్చరిక చేస్తున్నాను, నన్ను కూడా నేను హెచ్చరించుకుంటున్నాను. మన శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. 108వ కీర్తన చివర వచనంలో అంటాడు కదా, మన శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. కనుక మన శత్రువులను ఆయన చేతికి అప్పగించుదాం. ఆయనే యుద్ధం చేయువాడై ఉన్నాడు. యుద్ధము యెహోవాదే. మే గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. ఇదిగో అన్యాయము చెలరేగుతున్న దినాల్లో మేము ఉన్నాము. ఇదిగో తండ్రి, అన్యాయముగానే మాట్లాడుతున్నారు. అన్యాయపు మాటలే ఈ రోజున చలామణి అవుతున్నాయి. అన్యాయపు మాటలే నెగ్గుతున్నాయి. కానీ ప్రభువా, నీతిమంతుడు, నిజాయితీపరుడు నిజాయితీగా మాట్లాడుతుంటే ఆ మాటకు విలువ లేదు, ఆ మాటను నమ్మడం లేదు. ఇదిగో ప్రభు, అన్యాయంగా మాట్లాడే వారి మాటలకే విలువ ఎక్కువ. అన్యాయంగా మాట్లాడుతున్న వారి మాటలనే సమర్థించే మనుష్యులు ఈ రోజున తయారైపోయారు. న్యాయస్థానాలు అట్టి రీతిగానే తయారైపోయాయి, పోలీస్ స్టేషన్లు అట్టి రీతిగానే తయారైపోయాయి, పెద్దలు అట్టి రీతిగానే తయారైపోయాయి. కానీ ప్రభువా, మనుషులు న్యాయం తప్పవచ్చు, కానీ నువ్వు న్యాయం తప్పేవాడు కాదు. న్యాయమేదో నువ్వు బాగుగా ఎరిగిన వాడు కనుక ప్రభువా, ఎవరైతే ప్రభు అన్యాయంగా నిందించబడుతున్నారు, అన్యాయంగా వెళ్తున్నారు ప్రభువా, వారి హృదయ వేదన నువ్వు తెలుసు. అన్యాయపు తీర్పులు తీర్చబడిన నీవు ప్రభువా, ఆ తీర్పులో ప్రభువా నువ్వు పడినటువంటి వేదన నీకు తెలుసు. అటువంటి వేదన ఈనాటి ఎంతోమంది పడుతున్నారు. ఇదిగో తండ్రి, అలాంటి వేదనను ప్రభువా మాకంటే ముందు నువ్వు సహించినందుకు నీకు స్తోత్రాలు. అలాంటి వారిని ప్రభువా, ఇదిగో ఇచ్చకములాడు నాలికలను, బెంకములాడు నాలికలను, అబద్ధములాడు నాలుకలను నువ్వు కోసివేస్తానని వాక్యం తెలియజేస్తుంది. అటువంటి వారిని మీరు శిక్షించండి. ఇదిగో తండ్రి, న్యాయం కోసం ఎవరైతే నిలబడుతున్నారో ప్రభువా, వారందరినీ కూడా మీరు దీవించండి, నీ మేలుతో నింపి. ఇదిగో తండ్రి, నీ కృపను తోడుగా ఉంచమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాడు పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క కామెంట్స్ మాకు ఎప్పటికప్పుడు తెలియచేయండి. అన్యాయముగా ఉన్నవాడిని దేవుని వాక్యం చెప్తుంది, అన్యాయం చేయవాడిని ఇంకను అన్యాయమే చేయనివ్వు, నా రాకడ దగ్గరగా ఉంది, వాళ్ళకి తీర్పు ఉంటుంది. కాబట్టి ఎవరు నీకు అన్యాయం చేశారో వారిని దేవునికి అప్పగించి ఈ రోజున నువ్వు దేవుని కృప కోసము వేడుకోవాలని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.